క్రోసూరు మండలం బ్రహ్మాండంగా ఉంది మేడం. ఎవరండి? లేదండి, నెంబర్ 1గా ఉంది ప్రభుత్వం. నమ్మరండి. ఎవరు? ఒక హామీ 600 హామీలు ఇచ్చాడు, ఒక హామీ కూడా నెరవేర్చలా. ఏమీ చేయలే, అంతా అబద్ధం, ఏమీ లేదు. ఇంకొక 100 చెప్పినా ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. మొత్తం జగన్ లేదండి. సరేనండి, తొందరలో ఉంది. 13వ తారీఖు ఎలక్షను. ఆ ఎలక్షన్ రోజు జగన్మోహన్ రెడ్డికి రిజల్ట్స్, జగన్మోహన్ రెడ్డికి అనేది ప్రజలు కూడా తొందరగా ఏమండి, ఇవన్నీ సినిమా డైలాగులు 4 చెబితే ఏముందండి? మేము చెబుతాం పవన్ కళ్యాణ్కి మేము తొక్కుతామని. సాధ్యం అయితే సినిమా వేరు, రాజకీయం వేరు. ఏమండి, హైఫర్ అది కాదు. జబర్దస్త్ కామెడీ ఏంటంటే 3 గంటలు. ఆ 3 గంటలకి కాంట్రాక్ట్ బేస్కి ఎంత మాట్లాడుకున్నారో తెలియదు. వాళ్ళకి 1.5 2 కోట్లు మాట్లాడుకుంటారు. ఏదో వస్తారు, జబర్దస్త్కి పార్టిసిపేట్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఏమండి, పెయిడ్ ఆర్టిస్టులు అనే సంగతి గత వాళ్ళకి 500-600 తీసుకొని ప్రచారానికి వచ్చి ఏదో వాళ్ళు ఇచ్చే క్వార్టర్ మందు పలావ్ ప్యాకెట్కి వచ్చారు. ఇవాళ వచ్చిన అభిమానులు ఎవరైనా సరే డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు జగన్ మీద అభిమానం మీద మీటింగ్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. అది ఏమండి, మాయ మాటలు చెప్పడానికి, మాయ వ్యవస్థను నడపడానికి వాళ్ళకు ఎల్లో మీడియా ఉంది, వాళ్ళకు TV5 ఒకటి ఉంది, ABN ఛానల్ ఒకటి ఉంది, ఆంధ్రజ్యోతి ఒకటి ఉంది, ఈనాడు పేపర్ ఉంది. ఏదైనా సరే చెప్తారు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు రాస్తారు. ఉపయోగం ఉంది. ఏమంది? ముగ్గురు కాదండి, రేపొద్దున అవసరం అయితే కాంగ్రెస్ టీడీపీ ఫస్ట్లో ప్రతిపక్షం, టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ, రేపొద్దున కాంగ్రెస్ని కూడా కలుపుకుంటాడు. ఇప్పుడు నరేంద్ర మోడీనే తెచ్చుకోండి. మొన్న ఏమన్నాడు, 2014లో ఎలక్షన్లో ముగ్గురు కలిసి పోటీ చేద్దామన్నారు. తర్వాత 2014లో గెలిచాడు. అతను అదృష్టం బాగుండి 2014లో ఏం చేశాడు? పక్కకి వెళ్ళిపోయాడు. చంద్రబాబు, నాకు మోడీతో నాకు ఎటువంటి సంబంధం లేదన్నాడు చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తే మనం అందరం కలిసి ముగ్గురు కూటమి అన్నాడు. ఈ కూటమి కూడా ఎన్నాళ్ళు ఉంటుంది? 13వ తారీఖు దాకా ఉంటుంది. ఏమండి, మసిపూసి మారేడు కాయ చేయడానికి జనం ఏమైనా పిచ్చివాళ్ళు లేరు. ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీ నాయకులు 13వ తారీఖు ఫ్యాన్ మీద నొక్కి జగన్కి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది అసలు ఏముండదు. ఏమండి, సైకో పాలన, రౌడీ పాలన అంటే ఇంతమంది ప్రజలకి పథకాలు అందించే వాళ్ళు ఉన్నారా? నువ్వు అన్ని మాటలు చెప్పావు, కానీ నువ్వు ఒక్క పథకం వాలంటరీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. అదే వాలంటరీ వ్యవస్థని గోని సంచలం మోసే ఉద్యోగం నీకెందుకు అని చెప్పావు. నువ్వు అదే వాలంటరీ వ్యవస్థని 10,000 జీతం ఇస్తానన్నావు. మంచిది అంటేనేగా నువ్వు 10,000 ఇస్తానంది. 10 మందికి ఉపయోగపడితేనేగా నువ్వు 10,000 నేను ఇస్తాను, నన్ను గెలిపియండి, 10,000 నేను ఇస్తానన్నావు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన నీకు నచ్చితేనేగా 10,000 వ్యవస్థ ఇస్తానంది. ఏమండి, ఫార్టీస్ ఇండస్ట్రీలు అంటే నీ కమ్మ సామాజిక వర్గానికి, నీ జన్మభూమి కమిటీలకి, నీ తొత్తులకి, నీ బ్యాక్గ్రౌండ్లో నీకు పెట్టుబడి పెట్టే బ్యాక్గ్రౌండ్లకి వాళ్ళకి ఇచ్చేసుకోవడానికే నువ్వు 40 ఇయర్ ఇండస్ట్రీలువి. జగన్మోహన్ రెడ్డి అలా కాదు. SC కానీ, ST కానీ, BC కానీ, మైనారిటీ కానీ, కాపు కానీ, OC కానీ అన్ని క్షేత్ర స్థాయిలో ఎవరికైనా న్యాయం చేశాడంటే దమ్మున్న మగాడు ఎవరయ్యానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏమండి, 100 మంది 100 అబద్ధాలు చెబుతారు. ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉన్నారు ఇంట్లో. 4 అన్నదమ్ములు తల్లిదండ్రి చెప్పింది వినరు. ఒకళ్ళ తూర్పు అంటే ఒకళ్ళు పరమడు అంటారు, ఒకళ్ళు పరమడు అంటే ఒకళ్ళు ఉత్తరం అంటారు. కాకపోతే ఈ 4 ఇంటేనే కుటుంబం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది. అలానే ఇది అలా వచ్చిన వాళ్ళందరూ ఒక వైఎస్ఆర్ కుటుంబం. ఈ కుటుంబంలో
నీది నాది నీకు నీ కులం నా కులం అని విభేదాలు ఏవి లేవు వీళ్ళకి. ఈ భేదం సృష్టిస్తుందే చంద్రబాబు నాయుడు. అది 13వ తారీఖు సిద్ధంగా ఉన్నారు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి. అది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం 13వ తారీఖు సిద్ధంగా ఉన్నారు. డబ్బులకి అమ్ముడు పోయారని చెప్పి చాలామంది చెప్తున్నారు. డబ్బులకి అమ్ముడు పోయే వాళ్ళు ఎవరు లేరు ఈడ. మీరు మీ ఎండ సైతం లెక్క చేయకుండా వచ్చారంటే ఒక నాయకుడి కోసం, ఆ నాయకుడు దమ్మున్నోడని ఇంతమంది వచ్చారు. డబ్బులకి అమ్ముడు పోయారని చెప్పి ప్రచారం చేసుకోవచ్చు. మీ ఎల్లో మీడియాలో, మీ ఈనాడులో, మీ ఆంధ్రజ్యోతిలో, ఏబీ1లో వీళ్ళందరూ అలాంటి మాయ చేసేవాళ్ళు కాదు. మీరు మాయ మాటలు చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో ఇంకా దగ్గరలోనే ఉంది. ఇంకా 10 days 13 రోజులు, ఒక రోజు కూడా తగ్గింది 9 రోజులు. ఈ 9 రోజుల్లో ఏ రోజైనా సరే లైన్గా పని చేసుకుంటా పోతారు. బటన్ నొక్కుతారు. జగన్మోహన్ రెడ్డిని అక్కడ సీఎం చేస్తారు. లోకల్ నాయకుల్లో నంబూరు శంకర్రావు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటారు. శాసనసభలో అనిల్ కుమార్ గారిని ఎంపీ క్యాండిడేట్గా ఎన్నుకుంటారు. నేరుగా జగన్మోహన్ రెడ్డిని బ్రహ్మరథం పడతారు త్వరగా.